హలో అండి, నా పేరు డాక్టర్ కే నైలిశ్రీ, ఐవీఎఫ్ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, మియాపూర్ బ్రాంచ్. ఈరోజు మనము అండం విడుదల అవుతుందా లేదా, అసలు అండం విడుదల అవ్వడానికి ఏం చేయాలి, న్యాచురల్గా ఒకవేళ అండం విడుదల అవ్వట్లేదు అంటే మనం ఎలా అండం విడుదల అయ్యేటట్టు చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో మెయిన్లీ ప్రెగ్నెన్సీ రావడానికి అండం విడుదల అనేది ఇంపార్టెంట్. దాన్నే మనము ఓవులేషన్ అని చెప్పి అంటాం. సో ఒకవేళ ఈ అండం విడుదల అవ్వట్లేదు అంటే మనము ఇంజెక్షన్స్ ద్వారా కూడా అండం విడుదల అయ్యేలాగా చేసుకోవచ్చు. అందులో మెయిన్గా వచ్చేసి హెచ్సిజీ ఇంజెక్షన్. సో ఇందులో ఏంటి అంటే మనము ఈ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా న్యాచురల్గా ఇంక్రీజ్ అయ్యే హార్మోన్ ఎల్హెచ్ సర్జ్ని మిమిక్ చేసుకుంటూ ఉండి ఫైనల్గా ఆ ఎగ్ మెచ్యురేషన్కి అనేది దోహదపడుతూ ఉంటుంది. ఓకే, సో ఈ హెచ్సిజీ ఇంజెక్షన్ అనేది ఏ టైంలో ఇస్తాం? సో మెయిన్లీ ఒక అండం అనేది డామినెంట్ సైజ్ అంటే 18 to 22 mm సైజ్ వచ్చింది అన్నప్పుడు మనం ఈ ఎగ్ రిలీజ్ కోసము మనం ఈ ఇంజెక్షన్ని అడ్వైస్ చేస్తాం అనమాట. అండ్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 24 to 36 hours లోపల మనకి ఎగ్ రిలీజ్ అనేది జరిగిపోతుంది. దాన్ని మనము ఓవులేషన్ అని చెప్పి అంటాము. అండ్ ఈ ఓవులేషన్ జరిగిందా లేదా అనేది తెలుసుకోవడం కోసం మనం ఎదర్ స్కాన్స్ కావచ్చు లేదా ఎల్హెచ్ కిట్స్, ఓవులేషన్ కిట్స్ అనేటివి కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి. వాటి ద్వారా వచ్చి అండం విడుదల అయిందా లేదా అని చెప్పి తెలుసుకోవచ్చు. సో మెయిన్లీ ఒక ప్రెగ్నెన్సీ రావడానికి ఈ అండం విడుదల అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫర్దర్గా ఎవరైనా ఇట్లా అండం విడుదల అవ్వట్లేదు, వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కన్సల్ట్ అవర్ సెంటర్. థ్యాంక్ యూ.